హలో గైస్, లాస్ట్ చాప్టర్స్ లో ఇచిగో యోహవహ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒరిహిమే ఇచిగోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఇచిగో యోహవహని ఏం చేయలేకపోతాడు. దానికి ఒరిహిమే కంగారు పడుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఇచిగో యోహవహ డార్క్నెస్ క్లోతింగ్ ని తీసుకుని అబ్జార్బ్ చేసుకుని ఇంకొక ఫామ్ లోకి మారుతాడు. ఆ ఫామ్ ఏంటంటే తన హాలో ఇంకా సోల్ రేపర్ పవర్స్ రెండిటిని కంబైన్ చేసి ఒక ఫామ్ లోకి వస్తాడు. దాంతో పాటు తన జాన్పోక్టో కూడా మారుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లీచ్ చాప్టర్ 676 హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఇచిగో ఆ ఫామ్ లోకి మారడం చూసి ఒరిహిమే కంగారు పడుతుంది. ఆ ఫామ్ చూడడానికి కొద్దిగా హ్యూకోముండ్ ఆర్క్ లో యులిక్యోరాతో ఫైట్ చేసిన గతం ఒరిహిమెకి గుర్తు వస్తుంది. కురసాకి కున్ అని ఒరిహిమే కంగారు పడుతూ పిలుస్తుంది. అప్పుడు ఇచిగో అది నేనే, కానీ ఏం భయపడకు ఒరిహిమే, నేను ఇంకా నా కాన్షియస్నెస్ తోనే ఉన్నా, ఇది వరకుట్లా జరగదు అని ఇచిగో చెప్తాడు. యోహవహ ఆ హాలోని నీ ఓన్ పవర్ తో మరిచేసావు కదా అని అడుగుతాడు. అవును, ఓల్డ్ మెన్ జాంగిట్సు నా మదర్ నుంచి ఇన్హెరిట్ చేసిన క్విన్సీ పవర్స్ ని రిప్రజెంట్ చేస్తాడు. ఇంకా నా ఎన్ఆర్ హాలో నా డాడ్ నుంచి ఇన్హెరిట్ చేసిన సోల్ రేపర్ పవర్స్ తో పాటు మర్జ్ అయింది. ఇప్పటి వరకు ఈ రెండు ఎంటిటీస్ ఒకటినొకటి వ్యతిరేకిస్తూ వచ్చాయి, కానీ ఈ రెండు ఒక డెడ్లీ బ్యాలెన్స్ తో రీఫోర్జ్ అయ్యి జాంగిట్సు 2 బ్లేడ్స్ కింద మారాయి. ఇప్పుడు ఆ రెండు బ్యాలెన్స్ లో ఉన్నాయి కాబట్టి నేను ఇంకా బ్యాలెన్స్డ్ గా ఫైట్ చేయగలను. నిజం చెప్పాలంటే నాకు నచ్చినప్పుడు ఈ పవర్ ని బయటికి తీస్తే బాగుంది అనుకున్నా, కానీ ఈ పవర్ ని నేను ఎప్పుడు యూజ్ చేయలే. సో నేను ఈ పవర్ తో నా ఇన్నర్ పవర్ ని ట్రిగ్గర్ చేస్తా అని ఇచిగో చెప్తాడు. దానికి యోహవహ నవ్వుతాడు. ఇచిగో సడన్ గా ఒరిహిమే వేసిన బ్యారియర్ నుంచి టెలిపోర్ట్ అయ్యి ముందుకు వెళ్తాడు. కురసాకి కున్, నువ్వు ఇప్పుడు దాకా ఈ రిక్క వెనకేగా ఉన్నావు అని ఒరిహిమే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఒరిహిమే, ఈ ఫైట్ చాలా గ్రౌండ్ ని కవర్ చేస్తుంది. నువ్వు నా రైట్సుని సాధ్యమైనంత వరకు బ్లాక్ చేస్తూనే ఉండు, కొద్దిగా వెనక్కి వెళ్ళి. సరే అని ఒరిహిమే ఉంటుంది. అప్పుడే ఇచిగో తన రైట్స్ మొత్తాన్ని రిలీజ్ చేస్తాడు. దానికి ఆ ప్యాలెస్ మొత్తం బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన పవర్. సరే అయితే నేను కూడా నా స్వాడ్ ని తీస్తా నిన్ను ఫేస్ చేయడానికి అని యోహవహ తన క్విన్సీ స్వాడ్ ని తీస్తాడు. కానీ ఇచిగో వెంటనే యోహవహ దగ్గరికి వచ్చి యోహవహని అటాక్ చేయబోతాడు. అది ఒక పెద్ద బ్లాస్ట్ లా మారుతుంది. కానీ ఇచిగో జాన్పోక్టోని యోహవహ తన చేత్తో ఆపుతాడు. ఎంత వీక్ గా ఉంది, నువ్వు నిజంగా అనుకున్నవా ఇది నన్ను కట్ చేస్తుందని అని యోహవహ తన బ్లేడ్ ని డ్రా చేస్తాడు. దానికి ఇచిగో వెనక్కి వెళ్తాడు. ఇచిగో వెనక్కి వెళ్తున్నప్పుడు ఒక అటాక్ ని చార్జ్ చేస్తాడు. దాన్ని యోహవహ చూసి ఇది గిట్చుగా టెన్షనా, అయితే దీన్ని ఈజీగా ఎదుర్కోగలను అని యోహవహ అనుకుంటాడు. కానీ గాల్లో ఉన్న ఇచిగో తన హార్న్ నుంచి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని గ్యాదర్ చేస్తాడు. అప్పుడే యోహవహ దాన్ని గమనించి, నో, ఇది గిట్చుగా టెన్షో ఒకటే కాదు, ఇది గిట్చుగా టెన్షో తో పాటు హాలో పవర్ అయిన గ్రేయన్ జీరోతో కలిపి ఈ అటాక్ వస్తుంది అని యోహవహ అనుకుంటాడు. అప్పుడే ఆ అటాక్ యోహవహ మీద పడుతుంది. ఒక ఫ్యూజన్ ఆఫ్ గెట్సుగా టెన్షో ఇంకా గ్రాండ్ రేసెరో. ట్రూలీ ఈ పవర్ రావాలంటే ఒక వ్యక్తికి అట్రిబ్యూట్స్ ఉండాలి, హ్యూమన్, క్విన్సీ ఇంకా హాలో అని యోహవహ అనుకుంటాడు. ఆ అటాక్ యోహవహ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. యోహవహ, కానీ నేను చెప్పా కదా ఈ అటాక్ చాలా సింపుల్ గా ఉంది అని యోహవహ అంటాడు. ఇచిగో వెనక్కి వెళ్ళి ఒక వాల్ దగ్గర సపోర్ట్ తీసుకుని జంప్ చేసి మళ్ళీ యోహవహ మీదకి వస్తాడు తన జాన్పోక్టోతో. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఇచిగో, తను నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు, అందుకే తను ఏ పవర్ వాడడం లేదు. ఇంకా పైగా తను నా పవర్స్ అన్నిటిని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇదే నా ఆపర్చునిటీ తనని డిఫీట్ చేయడానికి. ఇప్పుడే స్ట్రైక్ చేయాలి. తను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నప్పుడే నువ్వు కరెక్ట్ గా అనుకున్నావు ఇచిగో, కానీ ఆ ఆపర్చునిటీ ఇప్పుడే అంతమవుతుంది. అది యోహవహ తన పవర్ ని ఫుల్ గా రిలీజ్ చేస్తాడు. ఆ డార్క్నెస్ లో ఎన్నో రకాల కళ్ళు ఏర్పడతాయి. నీ పవర్ చాలా గొప్పది ఇచిగో, కానీ నేను నా డిఫెన్స్ ని ఇంకా ఎప్పుడు డౌన్ చేయను. బ్లీచ్ చాప్టర్ 677 హార్న్ ఆఫ్ సాల్వేషన్ 2. ఆ అటాక్స్ కి పైనున్న ఆ ప్యాలెస్ ఏరియా మొత్తం బద్దలైపోయి ఉంటుంది. ఒరిహిమే తన షీల్డ్ వెనుకుండి ఆ బ్యాటిల్ చూస్తూ ఉంటుంది. ఇచిగో తన జాన్పోక్టోతో యోహవహని అటాక్ చేస్తాడు. యోహవహ తన క్విన్సీ స్వాడ్ తో దాన్ని బ్లాక్ చేస్తే ఇచిగో తన రెండో జాన్పోక్టోని తీసి మళ్ళీ అటాక్ చేస్తాడు. దానికి ఎదురుగా యోహవహ కూడా ఇంకో బ్లేడ్ తీస్తాడు. నువ్వు ఒక్కడవే 2 బ్లేడ్స్ వాడగలనుకున్నావా అని యోహవహ అంటాడు. అప్పుడు ఇచిగో వెనక్కి వెళ్తాడు. జాగ్రత్త, కంగారు పడుకు, అక్కడ ఒక ట్రాప్ ఉంది
అని యోహోవా చెప్తాడు. అప్పుడే ఇచ్చిగో ఒక చోట అడుగు వేస్తాడు. అక్కడే తన కాలు నుంచి ఏదో పియర్స్ అయినట్టు ఉంటుంది. ఇచ్చిగో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అవును, అక్కడ కూడా ఇంకోటి ఉంది అని యోహోవా అంటాడు. ఇచ్చిగో ఇంకో చోటకు వెళ్ళిన చోట కూడా తన పాదం దగ్గర ఇంకొక ట్రాప్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ ప్యాలెస్ మొత్తం తను ట్రాప్స్ ప్లాంట్ చేస్తాడు అని ఇచ్చిగో అనుకుని మళ్ళీ యోహోవా దగ్గరికి వెళ్తాడు. యోహోవా ఇచ్చిగోని ఫేస్ చేస్తూ ఉంటాడు. నేను నీకు ముందే చెప్పాను ఇచ్చిగో, నా పవర్ ఆల్మైటీ ఫ్యూచర్ ని చూసే అవకాశం ఇస్తుంది. సో నేను ఫ్యూచర్ లో చూసిన తర్వాత నాకు తెలుసు నువ్వు ఎక్కడ స్టెప్ చేస్తావు. సో వాటి అన్ని చోట నేను ట్రాప్స్ పెట్టా, కానీ నువ్వు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు నన్ను అటాక్ చేసినా ఏది నన్ను టచ్ అవ్వడం లేదు. తను మళ్ళీ మిస్ చేశాడు. ఇతను ప్రతి చిన్నదాన్ని చూడలేడు. తను నిజంగానే చూడగలిగితే తనకి ఇప్పటికే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి నా అటాక్స్ ని కౌంటర్ చేయడానికి. కానీ అతను జస్ట్ బ్లాక్ చేస్తున్నాడు. తన ఎబిలిటీకి ఏదో లిమిటేషన్ ఉండుంటుంది. నేను దాన్ని ఫైండ్ చేయాలి అని ఇచ్చిగో అనుకుంటాడు. సో ఇప్పుడు నా ఎబిలిటీస్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని కనిపెడుతున్నావు ఇచ్చిగో అని యోహోవా అంటాడు. ఇచ్చిగో ఒక చోటకు వెళ్ళి ఉంటాడు. ఇప్పుడే యోహోవా, నేను ఫ్యూచర్ ని చేంజ్ చేయగలను. నువ్వు ఈ బ్యాటిల్ మధ్యలోనే ఎవాల్వ్ అయితే నువ్వు ఇంకొక న్యూ ఫ్యూచర్ ని ఏర్పరచగలవు. అది నేను చూసిన దానికన్నా డిఫరెంట్ అయి ఉంటుంది. అదే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అని యోహోవా అడుగుతాడు. అవును అని ఇచ్చిగో అనుకుంటాడు. ఇప్పుడు చూడు నా పవర్ అని యోహోవా అన్నప్పుడే ఇచ్చిగో ఉన్న చోట ఇంకొక ట్రాప్ ట్రిగ్గర్ అయ్యి తనకి ఫుల్గా ఇంపాక్ట్ పడుతుంది. ఇచ్చిగో దానికి కింద పడతాడు. ఏం జరుగుతుంది? సడన్ గా ఇంకొక ట్రాప్ నా కాళ్ళ కింద ఎలా ఏర్పడింది అని ఇచ్చిగో అర్థం కాకుండా ఆలోచిస్తాడు. ఇచ్చిగో, నీకింకా అర్థమైనట్లేదు. ఫ్యూచర్ అనేది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ పాత్ కాదు. అది పాస్ట్ నుంచి ఒక గ్రెయిన్ ఆఫ్ శాండ్ లాగా ఎన్నో పాసిబిలిటీస్ తో స్ట్రెచ్ అవుతుంది. ప్రతి పాసిబిలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల ఇంకొక ఫ్యూచర్ ఏర్పడుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కటి చెప్పలేని పాసిబిలిటీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇచ్చిగో, నేను నీతో హోప్ గురించి మాట్లాడి ఎంజాయ్ చేసా. ఫ్యూచర్ ని మార్చగలం, అది ఖచ్చితంగా నిజం. కానీ నిజం అనేది హోప్ తో ముడిపడి ఉంటుంది. నువ్వు ఈ కోర్స్ ఆఫ్ బ్యాటిల్లో ఎవాల్వ్ అవుతున్నావు, అది కరెక్టే. ఈ ట్రూత్ అనేది హోప్ తో ఫిల్ అయి ఉంది. కానీ ఫ్యూచర్ ని చేంజ్ చేయాలంటే ఒక గ్రెయిన్ ఆఫ్ శాండ్ నుంచి ఇంకో గ్రెయిన్ ఆఫ్ శాండ్ కి షిఫ్ట్ అవడమే ఈ వాస్ట్ అమౌంట్ ఆఫ్ పాసిబిలిటీ క్లౌడ్ లో. కానీ నా ఎబిలిటీ ఈ పాసిబిలిటీస్ అన్నిటిని ఒక హై ఎండ్ లో చూడగలగడమే. ఇప్పుడు నీ హోప్ ని అబాండన్ చెయ్యికిచ్చుకో. ఎప్పట్లాగే కంటిన్యూ చేయి. ఎప్పట్లాగే ఒక పాసిబిలిటీ నుంచి ఇంకో పాసిబిలిటీకి జంప్ చేయి. దాన్నే డెస్టినీ ఆర్ పాసిబిలిటీ అంటాం. అదే హోప్ ని గ్రాంట్ చేస్తుంది ప్రతి హ్యూమన్ కి. నువ్వు ఇప్పుడే ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళకు. ఒక తండ్రిగా అంతకన్నా బాధ ఏముండదు. తన కొడుకు ఏమీ చేయలేని అనుకున్నప్పుడే ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేని గివ్ అప్ ఇవ్వకు. సో నువ్వు గివ్ అప్ ఇవ్వడం గురించి మాట్లాడుతున్నావా? నాకు నీకన్నా బాగా తెలుసు. నేను ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఒక్కసారి కాదు చాలా సార్లు ఉన్నా. ప్రతిసారి నేను దాన్ని కాంక్వర్ చేశా. బ్లీచ్ చాప్టర్ 678. ద ఫ్యూచర్ బ్లాక్ బాంకై టెన్సా జాన్గెట్సు అని తన బాంకైని రిలీజ్ చేస్తాడు. అప్పుడే తన జాన్పాక్తో షేప్ కంప్లీట్ గా మారుతుంది. ఇచ్చిగో తన చుట్టూరు వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ రైట్స్ ఎమిట్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఇచ్చిగో జాన్గెట్సు పెరిగిపోతుంది. అప్పుడు ఇచ్చిగోకి అర్థం కాదు, ఏంటి టెన్సా జాన్గెట్సు బ్రోక్ అయిందా అనుకుంటాడు. అప్పుడే యోహోవా తనున్న చోట నుంచే ఆ ఇరిగిపోయిన జాన్గెట్సు ముక్కని కింద పడేస్తాడు. ఇచ్చిగో షాక్ అయి చూస్తాడు. అసలేం జరిగింది? దీన్ని యోహోవా ఎలా కొట్టాడు? నేను తన రైట్స్ ఫీల్ అవ్వలేదు. అతను కూడా తను ఉన్న చోట నుంచి కదలలేదు అని ఇచ్చిగో ఆశ్చర్యపోతూ చూస్తాడు. నువ్వంత భయపడక్కలేదు ఇచ్చిగో. నేను నీ పవర్ కి నా రెస్పెక్ట్ ని డెమోన్స్ట్రేట్ చేశా. ఇది నీ కొత్త టెన్సా జాన్గెట్సు. ఇది ఒక డేంజరస్ బాంకై. అదే నా అభిప్రాయం. అందుకే నేను జాగ్రత్త తీసుకుని ఫ్యూచర్ లోకి వెళ్ళిదని బెరక్కొట్టేశా అని యోహోవా చెప్తాడు. దానికి ఇచ్చిగో అర్థం కాకుండా చూస్తాడు. నీకు అర్థమవుతుంది ఇచ్చిగో నేను చెప్పే మాటలు? నీకు ఇంకా వేస్ట్ చేయడానికి టైం లేదు ఇచ్చిగో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా గాడ్ని నేను ఎప్పుడు డౌన్ చేయను. కానీ యోహోవా చేతిలోకి ఇచ్చిగో హార్న్ వస్తుంది. దాని తర్వాత ఇచ్చిగోకి తెలుస్తుంది తన హార్న్ విరిగినట్టు. యోహోవా తన హార్న్ ని ఇచ్చిగో వైపే విసురుతాడు. ఇచ్చిగో తన జాన్గెట్సుతో డిఫ్లెక్ట్ చేస్తాడు. కానీ సడన్ గా యోహోవా ఇచ్చిగో వెనక్కొచ్చి ఇచ్చిగోని అటాక్ చేస్తాడు. ఇచ్చిగో బాడీ నుంచి రక్తం కారుతూ ఒక స్తంభం మీదకి వెళ్ళి పడతాడు. మళ్ళీ యోహోవా అటాక్ చేయబోతే దానికి అడ్డుగా హొరహిమే వచ్చి ఒక షీల్డ్ ని ఏర్పరుస్తుంది. హొరహిమే అని ఇచ్చిగో చూడబోతే ఇచ్చిగో పైన మళ్ళీ ఇంకో అటాక్ పడుతుంది. ఇచ్చిగోకి అర్థం కాకుండా షాక్ లోనే ఉంటాడు. కానీ ఎలా? నేను తన అటాక్ ని బ్లాక్ చేశాను కదా అని హొరహిమే అనుకుంటుంది. నేను ఫ్యూచర్ ని చూసి నువ్వు అడుగు వేసే ప్రతి చోట
నేను ట్రాప్స్ ఎలా పెడుతున్నానో నీకు ఇంకా ఆశ్చర్యంగానే ఉన్నట్టుంది. ఐఎమ్ షూర్ నీకు దానికి ఆల్రెడీ ఆన్సర్ దొరికే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ అనేది మారగలదు, అదే నువ్వు నాకు చెప్పావు కదా. అవును, కానీ ఆల్మైటీ పవర్ ఏంటంటే ఫ్యూచర్ ని చూడడం ఒకటే కాదు, దీని పవర్ దాన్ని ఆల్టర్ చేయగలదు అని యెహోవా చుట్టూరు డార్క్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిస్సహాయంగా ఏమీ చేయలేకపోతున్నా అని అనుకోకిచ్చుకో అని యెహోవా నవ్వుతాడు. ఇచ్చుకో ఏమీ అర్థం కాకుండా చూస్తాడు. ఇప్పుడేం జరుగుతుంది? యెహోవాని బీట్ చేసే ఒక ఫ్యూచర్ పాసిబిలిటీ ఉందా, లేక యెహోవా తను అనుకున్నది సాధించగలడా? ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళంటి యానిమే ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.